హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే చేరుకున్న కైట్ ప్లేయర్లు పతంగులను ఎగరవేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి సంబరాలకి హైదరాబాద్ నగరం సిద్ధమవుతుంది. సో ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో జరిగే పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి అయితే ఈ పరేడ్ గ్రౌండ్ అయితే ముస్తాబైందని చెప్పవచ్చు. ఈ రోజు సాయంత్రం మంత్రి జూపల్లి కృష్ణారావు దీన్ని లాంఛనంగా అయితే ప్రారంభించనున్నారు. సో ఈ రోజే ఇప్పటికే అయితే ఇంటర్నేషనల్ కైట్ ఫ్లవర్స్ కావచ్చు అండ్ నేషనల్ కైట్ ఫ్లవర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ కైట్స్ని అయితే ఎగరవేస్తున్నారు. సో ఈసారి ప్రత్యేకంగా 13వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతాయి. కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతాయి. అలాగే 17 తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అయితే హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. ఈసారి చాలా ప్రత్యేకంగా అయితే ఈ సంక్రాంతి సంబరాలను అయితే నిర్వహిస్తారు. అయితే సహజంగా సంక్రాంతి పండుగ అంటే 3 రోజులు మనం సహజంగా జరుపుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం 5 రోజుల పాటు అయితే ధూమ్ ధామ్గా సంక్రాంతి పండుగ అయితే అవ్వబోతుంది. సో ఈ రోజు నుంచే రేపు భోగి అయితే మాత్రం ఈ రోజు నుంచే నగరంలో ఈ రోజు నుంచి ఆ సంక్రాంతి సందడి అయితే మొదలైందని చెప్పవచ్చు. ఇప్పటికే దీన్ని చూడడానికి కైట్ ఫ్లయింగ్ని చూడడానికి అయితే నగరంలోని ప్రజలు అయితే చాలా వరకు దాదాపుగా వచ్చి ఇక్కడ వచ్చి నిల్చొని చూసిన సిచ్యువేషన్ అయితే ఉంది. సో ప్రతి ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంలో అయితే ఈ పరేడ్ గ్రౌండ్ వేదికగా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని అయితే చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. సో ఈ ఏడాది ఇంకా ప్రత్యేకంగా అంటే దీంతో పాటుగా హాట్ ఎయిర్ బెలూన్ కూడా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. అయితే దీని గురించి దీని ఏర్పాట్లు కూడా ఒకసారి చూసుకుంటే ప్రత్యేకంగా ఇక్కడ 19 దేశాలకి చెందిన 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే ఈ స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ అయితే పాల్గొనున్నారు. అలాగే మన దేశంలోని 55 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ కూడా దీనిలో అయితే పాల్గొనబోతున్నారని ఇప్పటికే మంత్రి చెప్పారు. అలాగే దీంతో పాటు ఇక్కడ సందడి ఉంటే అట్లాగే ఫుడ్ కూడా ఉండాలి కదా, విందు కూడా ఉండాలి కదా. పండగ అంటేనే స్వీట్స్ అండ్ విందు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా 50కి పైగా ఫుడ్ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. సో ఫుడ్ ఒకటి ఉంటే సరిపోదు కదా, సో షాపింగ్ కూడా చేయాలి కదా వచ్చిన ప్రజలు. దానికోసం అని కూడా 120 స్టాల్స్ అంటే చేనేత కళాకారులని ప్రోత్సహించేందుకు కూడా, సో మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రజలకి స్ప్రెడ్ చేసేందుకు కూడా చేనేత కళాకారులకు సంబంధించి కూడా 120 స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. సో దీంతో పాటు ప్రజలకి ఇక్కడికి వచ్చే ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. అలాగే ఫ్రీ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. ఇటు చూసుకుంటే పరేడ్ గ్రౌండ్ వేదికగా 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి పండుగలు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈ రోజే ఈ పండగ వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. ఈ రోజు నుంచి ప్రారంభం అవబోతుంది. ఈరోజు సాయంత్రం మంత్రి అయితే దీనిని ప్రారంభిస్తారు. అయితే ఈ స్వీట్ ఫెస్టివల్లో ఇక్కడ జరగబోయే స్వీట్ ఫెస్టివల్లో 60 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. దాంట్లో 1200 రకాల స్వీట్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నామన్నట్టయితే చెప్తున్నారు. సో మొత్తానికి చూసుకుంటే పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి అయితే పరేడ్ గ్రౌండ్ మైదానం అయితే అంగరంగ వైభవంగా సిద్ధమైంది. సో 200కి పైగా పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పహారా కాస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే చూస్తున్నామని చెప్పారు. సో భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తారు. మనతో పాటు ఇక్కడ హైదరాబాద్కి చెందిన కైట్ క్లబ్కి చెందిన వాళ్ళు ఉన్నారు. అని ఎప్పటి నుంచి మీరు దీంట్లో పాల్గొంటున్నారు? ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇది వరకు మీరు పార్టిసిపేట్ చేశారా? ముఖ్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము హైదరాబాద్ కోహినూర్ కైట్ క్లబ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము ఫస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నుంచి మేము ఇక్కడ పాల్గొంటున్నాము. మా క్లబ్ వచ్చేసి 2003లో రిజిస్టర్ అయింది. ఇంకొకటి ఒక విషయం చెప్పాలంటే మా హైదరాబాద్ నుంచి ఓన్లీ 1 క్లబ్ మనది, హైదరాబాద్ కోహినూర్ కైట్ క్లబ్. మేము ప్రతి ఈవెంట్లో హైదరాబాద్ని రిప్రజెంట్ చేయడం మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎట్లా ఉంటుందని ఇక్కడ కాంపిటీషన్? ఇప్పుడు 3 days పాటు కైట్ ఫెస్టివల్ కదా, అసలు కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది? ఎలాంటి కైట్స్ని ఇక్కడ అలో చేస్తారు? మీరు ఎలాంటి కైట్ని తీసుకొచ్చారు? మేము అన్ని కాన్సెప్ట్ కైట్స్ రెడీ చేస్తాము. ఈసారి స్పెషల్ ఏంటంటే వందే మాత్రం స్టార్ట్ అయ్యి 150th ఇయర్, దాని మీద మేము ఆ స్లోగన్ మీద ఒక కైట్ అనేది రెడీ చేస్తాము. దాంట్లో ఎవరైతే ఫ్రీడమ్కి సాక్రిఫైస్ చేస్తారో ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ పేర్లతోని మేము కైట్ అనేది రెడీ చేస్తాము. దీనికోసం ప్రత్యేకంగా అంటే కైట్స్ని సిద్ధం చేస్తుంటారు అంటే కేవలం ఈ కాంపిటీషన్లో పాల్గొనడం కోసం? అంటే దీని తర్వాత మేము వేరే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కూడా ఉంది, అక్కడ కూడా పాల్గొంటాము. ఇప్పుడు ఈ నేషనల్ ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ ఇక్కడికి వచ్చారు కదా, అంటే మీకు మధ్య కాంపిటీషన్స్ ఉంటుందా లేకపోతే ఎట్లా? ఇప్పుడు విన్నింగ్ లూజింగ్ అనేది ఉంటుందా? విన్నింగ్ లూజింగ్ ఏముండదు, జస్ట్ ఒక షో చూపెట్టడం, ప్రెజెంట్ చేయడం అంతే.
అంటే డైలీ ఎన్ని గంటల పాటు ఫ్లై చేయాల్సి ఉంటుంది? డైలీ అంటే పొద్దున 10కి స్టార్ట్ అవుతుంది, అప్ టు 7 వరకు, 7 to 8 అట్లా. నైట్లో ఎల్ఈడి కైట్ ఫ్లయింగ్ అనేది ఉంది ఈసారి. ఓకే. సో చూసుకుంటే కూడా ఇక్కడ విభిన్న రకాల కైట్స్ అయితే ఇక్కడ ఎగరేస్తున్నారు. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి కోహినూర్ కైట్ క్లబ్ నుంచి కావచ్చు, అట్లాగే 19 దేశంలోని 15 రాష్ట్రాల నుంచి కూడా 55 మంది నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే ఇక్కడికి వచ్చారు. అట్లాగే 19 దేశాల నుంచి అయితే 40 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయర్స్ అయితే వచ్చారు. అంటే ఒక్కో కైట్ చూసుకుంటే ఒక్కో రకంగా మనకి కనిపిస్తుంది. అసలు ఒక్కొక్కరు ఒక్క కాన్సెప్ట్. ఇప్పుడు వీళ్ళు వందే మాత్రం స్టార్ట్ అయ్యి 150 years దాటిన సందర్భంగా ప్రత్యేకంగా ఒక కైట్ని ఏర్పాటు చేస్తే మిగతా వాళ్ళు మిగతా కాన్సెప్ట్స్ తమ కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఒకరు వాళ్ళ దేశానికి సంబంధించిన ఫ్లాగ్కి సంబంధించి ఒక కైట్ని ఏర్పాటు చేస్తారు, ఇంకొకరు నార్మల్ సన్ఫ్లవర్ లాంటి కైట్ని. ఇట్లా చూసుకుంటే అయితే విభిన్న రకాల కైట్స్ అయితే మనకి కనువిందు చేస్తున్నాయి. అసలు ఆకాశానికి నిచ్చెన వేసాం అన్నట్టుగా ఒక కైట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీని అసలు ఎంత ఎండ కొట్టినా ఎంత చలి పెట్టినా కూడా దాన్ని లెక్క చేయకుండా కూడా ఇక్కడ కైట్ ఫ్లయర్స్ ఎగరేస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ఈ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరగబోయే ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఇంకా అంగరంగ వైభవంగా కొనసాగబోతుంది అని చెప్పవచ్చు. ఈసారి చాలా ప్రత్యేకంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి చాలా ప్రత్యేకంగా అయితే ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేస్తున్నారు. సో హాట్ ఎయిర్ బెలూన్ కూడా, అంటే మన భూమి నుంచి 2500 మీటర్ల దూరంలో హాట్ ఎయిర్ బెలూన్ని ఎగురుతుంది. సో అంటే నగరం ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మనకి కళ్ళకి కనిపించే విధంగా అయితే ఏర్పాటు చేస్తారు. సో దీన్ని బుక్ మై షోలో కూడా బుక్ చేసుకోవచ్చు అని కూడా ఇప్పటికే మంత్రి జూపల్లి చెప్పారు. సో ప్రతి ఒక్కరు కూడా దీనికోసం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే హాట్ ఎయిర్ బెలూన్స్ అనేవి నార్మల్గా వేరే టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాం, కానీ ఇక్కడే నగరంలో మన 3 రోజుల పాటు ఈ హాట్ ఎయిర్ బెలూన్ జరుగుతుంది కాబట్టి. అట్లాగే డ్రోన్ షోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరేడ్ గ్రౌండ్లో కూడా ప్రత్యేకంగా డ్రోన్ షోలు కూడా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. సో రాత్రి సమయాల్లో కూడా వెలుగుతూ ఎగిరే కైట్స్ని కూడా ఇక్కడ ఎగరవేస్తారు. సో ఈ 3 రోజుల పాటు సంక్రాంతి సంబరం అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ మైదానంలోనే ఆ పండగ వాతావరణం అయితే ఎంతో కళ్ళ కట్టినట్లుగా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పవచ్చు. సో దీనికైతే మొత్తానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు, అలాగే కైట్ ఫ్లయర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో ఈ రోజు సాయంత్రం అయితే లాంఛనంగా ఇక పరేడ్ గ్రౌండ్ మైదానంలో అయితే కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ప్రారంభం కానుంది. ఇది ఇక్కడ తాజా సమాచారం. ఓ2 స్టూడియో.